అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 37వ భాగం. రచయిత మోక్ష గారు. రూమ్ అలాట్ చేశారా? ఇంకా ఐసీయూలో ఉందా? ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం రా, నాకు అసలు ఈ హాస్పిటల్ స్మెల్ పడదని తన మానని తను మాట్లాడుతున్నాడు. రిషి అతన్ని గట్టిగా పట్టుకొని బోరున ఏడుస్తూ, మధుకి ఇంకా అలాగే ఉందిరా, బ్రతికే ఛాన్సెస్ తక్కువ అంటున్నారా అన్నాడు. రే, జోక్ చేస్తున్నావా? జస్ట్ చిన్న బుల్లెట్టే కదరా తనకు తగిలింది. నీకు ఒకసారి అలాగే బుల్లెట్ తగిలితే సెమినార్ అటెండ్ అవ్వడానికి అని ముంబై వెళ్తున్నామని చెప్పి 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం క్యూర్ అయిపోయింది కదా, మర్చిపోయావా అన్నాడు అర్జున్. నిజమేరా అంటూ రిషి మొత్తుకొని, ఈ విషయంలో అబద్ధం చెప్తాను నీకు, మొన్న బుల్లెట్ తగిలిన చోటే మళ్ళీ తగిలిందంట, ఆపరేషన్ కూడా కష్టం అంటున్నారా అన్నాడు రిషి. అర్జున్ కళ్ళు తేలేశాడు. మరి నువ్వేం చెప్పావురా అని రిషిని అడిగాడు. ఇదే హాస్పిటల్లో ఎవరికో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటరా, మధు ఆర్గాన్స్ అని రిషి అంటూ ఉంటే తన మాట పూర్తి అవ్వకుండానే అర్జున్ పిడికిలి బిగించి, బతికుండగానే చంపేస్తావా దాన్ని అంటూ రిషి కాలర్ పట్టుకొని, దాని మనసు నిండా నేనే ఉన్నానురా, అలాంటిది దాన్ని ఎవరికో ఇచ్చేస్తాను అంటావేంటి అని అన్నాడు అర్జున్. అది కాదురా అర్జున్, పాపం తను చిన్నపిల్లరా, నేను చూశాను, వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు తన కోసం అన్నాడు రిషి. వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాళ్ళ చావని, కానీ మధుకి ఏదైనా అయిందా, ఈ హాస్పిటల్ కూడా ఉండనివ్వను, జాగ్రత్త అంటూ విసిరినట్టుగా రిషిని వెనక్కి నెట్టి వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పు, వాళ్ళ వల్ల కాదంటే చెప్పు, తీసుకొని వెళ్ళిపోదాం తనని ఇంకెక్కడికైనా అన్నాడు. రిషి ఏవి మాట్లాడకుండా నిల్చున్నాడు. అలాగా, అంతే. రేయ్, చెప్తే అర్థం కాదా, ఆపరేషన్ స్టార్ట్ చేయమను అన్నాడు అర్జున్. ఆ మాటకు తేరుకున్న వాళ్ళ రిషి అర్జున్తో పాటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మధుకి ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పాడు. ఇద్దరూ వచ్చి అలా లాబీలో చతికిల పడ్డారు. ఆపరేషన్ చేస్తామన్నాక అర్జున్ మనసు కాస్త కుదుటపడింది. ఆవేశంగా ఊపిరి తీసుకుంటూ బాటిల్ నీళ్లు చిన్నపిల్లాళ్ళ ఒంటి మీద ఉంపుకొని మరీ తాగి రిషి భుజం తట్టి, దాన్ని బ్రతికి ఉండగా చంపేయాలని ఎలా అనిపించిందిరా నీకు, నేను రావడం లేట్ అయితే అదే పని చేసేవాడివి కదా అన్నాడు. రిషి ఏమీ మాట్లాడలేదు. అతని చేతిలో మోగుతున్న ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద శశి నెంబర్ చూసి కాల్ కట్ చేయడం చూసిన అర్జున్, ఇంకా ఇంట్లో నువ్వు ఈ సంగతి చెప్పలేదా అని అన్నాడు. రిషి తలని అడ్డంగా ఊపి, ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకేమీ అర్థం కావటం లేదురా అన్నాడు. ఎంతసేపని ఇలా దాస్తావు, వాళ్ళు మాత్రం కంగారు పడరా, కాల్ చేసి రమ్మను అన్నాడు. ఎక్కడికి? షాకే చూశాడు. ఇంకెక్కడికి? హాస్పిటల్కి అన్నాడు అర్జున్. వద్దర్జున్, వాళ్ళు హాస్పిటల్కి వస్తే మధుకి ఇలా జరిగినందుకు వాళ్ళు నిన్నే అపార్థం చేసుకుంటారన్నాడు రిషి. అలా అని నిజం దాస్తావా వాళ్ళ దగ్గర, మెంటల్ అని తిట్టి శశికి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు అర్జున్. ఇన్నాళ్ళు మధు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు, నాకు అక్షతకి పుట్టిన కొడుకే అన్న అర్జున్ మాటలు పదే పదే దేవేంద్ర గారి చెవులో మారు మ్రోగుతూ ఉంటే ఆయన మధు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతూ, ఇదంతా చేసినా కూడా మధుని చంపాలనుకున్నాను నేను అని అతను చేసిన పని తనకే అసహ్యం వేస్తుంటే ఆ ఆలోచనతోనే కారు నడుపుతున్న ఆయన చీకట్లో ఎదురుగా వచ్చే కారు గమనించకపోవడంతో దగ్గరికి వచ్చాక హోరున వినిపించిన హారన్ సౌండ్కి స్పృహలోకి వచ్చి ఆయన త్రుటిలో తప్పించుకొని కార్ సడన్ బ్రేక్ వేసి, ఇది ఆ డేవిడ్ పని కాదు కదా అని మనసులో అనుకున్నారు ఆయన. అనుకున్నదే తడువుగా ఆయన కార్ వేగాన్ని పెంచి ఇంటికి పైన వయ్యి వెళ్ళాడు. వీలైనంత త్వరగా ఆ డేవిడ్కి దూరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఇంటి తలుపులన్నీ కూడా వేసి బెడ్రూమ్కి వెళ్ళి ఆయన చూడగా కనపడిన ఖాళీ బెడ్ని చూడగానే ఒక క్షణం ఆగి గుండు చప్పుడికి ఆయన మళ్ళీ తడబడుతూ ఒక అడుగు వెనుక వేశారు. ఆయన ఒక క్షణం ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది అతనికి. చేతులు కాళ్ళు ఆడలేదు, ఒళ్ళంతా సన్నగా వణుకు కూడా మొదలైంది. ఆ వణుకుతున్న చేతులతోనే తన ఫోన్ తీసి అర్జున్కి డయల్ చేశారు ఆయన. ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద పీకల దాకా కోపం ఉందిరా, ఇప్పుడు డాడీకి కానీ మధుకి కండిషన్ తెలిసిందో ఆయన నేను చంపేస్తారు అంటూ తలపట్టు కూర్చున్నాడు రిషి. ఇందులో అర్జున్ ఫోన్ రింగ్ అయింది. నిదురు చిట్లించి ఎవరు ఫోన్ చేశారా అని అర్జున్తో పాటు అతని మొబైల్ స్క్రీన్లోకి తలవాళ్ళు చూసిన రిషి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న దేవేంద్ర నెంబర్ చూసి ఇద్దరు ఒకరు చూసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయరా అని రిషి అర్జున్తో కళ్ళతో సైగ చేసి చెప్పేసరికి అర్జున్ చిన్నగా తలాడించి దేవేంద్ర కాల్ ఆన్సర్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టి హలో అన్నాడు. హలో అర్జున్, నువ్వేనా అని అడిగిన ఆయన హా అని వినిపించిన అర్జున్ కన్ఫర్మేషన్కి అది అర్జునే అని నిర్ధారించుకొని వణికి గొంతుతో, మీ ఆంటీ కనిపించట్లేదు అర్జున్ అని అన్నాడు అతను. ఆంటీ? అర్జున్ అర్థం కానట్లుగా మొహం చిట్లించిన వాళ్ళ వైఫ్ గురించి అన్న విషయం గుర్తుకు వచ్చి, కనిపించట్లేదా, మీకు ఎప్పుడు తెలిసింది ఆ విషయం అని అన్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను
అర్జున్, నేను వచ్చేసరికి తను బెడ్రూమ్లో లేదన్నారు. ఏ వాష్రూమ్కైనా వెళ్ళుంటారు అన్నాడు. లేదు అన్నారు ఆయన అక్కడ నిలబడి ఎక్కడికి కదలకుండాని. పోనీ ఊర్లో బంధువుల ఇంటికి వాళ్ళ సిస్టర్ ఎవరో ఇదే ఊర్లో ఉంటారు కదా అన్నాడు అర్జున్. అది అయ్యుండదు అన్నారు ఆయన చాలా కాన్ఫిడెంట్గా. లేదు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, ఇప్పుడే కదా మీరు ఇంటికి వచ్చింది, అప్పుడే ఇలా చెప్పేస్తున్నారు అని నోరు హెచ్చించి అడుగుతున్న అర్జున్ చేతిపై చెయ్యి వేసి పట్టుకున్నాడు. రిషి మెల్లిగా మాట్లాడని కళ్ళతో సేగ చేస్తూ ఒకసారి చూడండి, ఎక్కడికైనా వెళ్ళుంటారు అన్నాడు మరొకసారి. వెళ్ళదు అర్జున్, ఐఎమ్ ష్యూర్ తను వెళ్ళదు కాదు, అసలు తను ఎక్కడికి వెళ్ళలేదు కూడా అని అన్నారు ఆయన. ఆ మాటలకి ఏంటి అని అర్థం కాక అడిగాడు అర్జున్. అక్షిత చనిపోయిన షాక్లో మీ ఆంటీకి పెరాలసిస్ వచ్చింది. అప్పటి నుంచి తను అన్నీ మంచం మీదే అర్జున్. వాష్రూమ్కి కూడా తను వెళ్ళలేదు. కాళ్ళు చేతులు పడిపోవడం వల్ల తను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటున్న ఆయన గొంతుతో బొంగురుపోయిన ఆ మాటలు విన్న అర్జున్ దాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడని కూడా తనకు అర్థమైంది. హెల్ప్లెస్గా రిషి వంక చూశాడు అర్జున్. రిషి అర్జున్ చేతిలో ఫోన్ లాక్కొని అంకుల్ నేను రిషి అని అన్నాడు. మీకు ఎవరైనా ఏదైనా అనుమానం ఉందా అని అడిగాడు ఆ డేవిడ్. రిషి ఊహించిన సమాధానమే ఆయన నోటి నుంచి వచ్చింది. మధుని చంపితే నేను వాడికి హెల్ప్ చేస్తా అన్నాను, కానీ వాడు చేసే ఆ ఇల్లీగల్ పనులు చేయడానికి నా మనసు ఒప్పుకోక వాడికి దూరంగా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ కారణంతోనే వాడు నా వైఫ్ని అడ్డం పెట్టుకున్నాడు అనిపిస్తోంది రిషి అన్నాడు ఆయన. అంకుల్ డోంట్ వరీ, నేను ఆంటీకి ఏమీ కానివ్వను. ఆవిడ ఎక్కడున్నా వెతికి తెచ్చిపెట్టే బాధ్యత నాది. ఈలోపు మీకు ఆ డేవిడ్ కాల్ ఏమైనా చేస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి పదరా అన్నాడు రిషి అర్జున్తో. ఎక్కడికి అతని చెయ్యి విదిలించుకున్నాడు అర్జున్. దేవేంద్ర గారి వైఫ్ కోసం తెలియనట్టు మాట్లాడతావే అన్నాడు. వెళ్తే నువ్వు వెళ్ళు, ఇద్దరం వెళ్తే ఇక్కడ మధు దగ్గర ఎవరుంటారు, శశి వాళ్ళు వస్తాను అని అన్నారు కదా. రిషి మాట పూర్తి కాకముందే అక్కడికి వచ్చిన గోపీనాథ్ గారు విసురుగా రిషి దగ్గరికి వచ్చి కోపంగా అతని కాలర్ ఒడిసి పట్టుకొని చెల్లున అతని చెంప మీద పగలగొట్టాడు. రిషి అనుకున్నదే జరిగింది. మధుకి ఇలా జరిగేసరికి మెయిన్ రీజన్ అర్జునే అని గోపీనాథ్ గారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అర్జున్ని అక్కడ చూడగానే అంత గట్టిగా కొట్టారు రిషిని. అర్జున్ చొక్కాను కూడా గట్టిగా గుప్పెట బిగించి ఇంకొకసారి కొట్టబోయిన గోపీనాథ్ గారి చేతిని పట్టుకుని మామయ్య నాకు ఇప్పుడు పని ఉంది, కావాలంటే వచ్చిన తర్వాత మీకు కావాల్సినంత టైం ఇస్తాను నన్ను కొట్టడానికి అని అంటుంటే ఆయన రాగిపెట్టి అర్జున్ దవడపై కొట్టి ఎవడ్రా నీకు మామయ్య, చంపేస్తాను, లేనిపోని వరుసలు కలిపావంటే, నువ్వు అందరి ముందు రిషి పరువు తీయాలని అనుకున్నప్పుడే నీకు నాకు బంధం ఇప్పుడు తెగిపోయింది. సిగ్గు లేకుండా ఇంకా నువ్వే మా వెనక తిరుగుతున్నావు. ఆఖరికి నా కూతురు చావు వరకు తీసుకొచ్చావు కదా అని అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ ఉంటే అర్జున్కి చాలా ఇరిటేటింగ్ అనిపించి, రే రిషి నువ్వేనా చెప్పరా నన్ను వదలవని, నేను వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటూ హాస్పిటల్ గోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు అర్జున్. అక్కడున్న ప్రతి ఒక్కరికి జరిగిన దాని గురించి పూసగుచ్చి చెప్పేంత ఓపిక లేక అక్కడే పక్కకి వాలిపోయిన రిషి ఆ మాటకు లేచి గోపీనాథ్ గారి దగ్గర నుంచి అర్జున్ని వదిలించి వెళ్ళరా నువ్వు అని అన్నాడు. మధు జాగ్రత్త అని అంటూ రిషికి వార్నింగ్ టోన్లో చెప్పి బయటకు వచ్చేశాడు అర్జున్. అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గోపీనాథ్ గారు చేతులు విదిలించి వాడి గురించి అంతా తెలిసి కూడా ఎందుకురా మధు వాడి వెనుక వెళ్ళింది అని అడిగారు ఆయన రిషితో. ఆ వెనుకే మౌనంగా నిల్చున్న శశి ఒక్క అడుగు ముందుకు వేసి గోపీనాథ్ గారి ముందు నిల్చొని, నిజం తెలుసుకోవాల్సింది మధు కాదు మావయ్య, మనం అని చిన్న పాజ్ తర్వాత, ఇంత జరిగినా కూడా ఇంకా నిజం చెప్పాలనిపించట్లేదా మీకు, రిషిని నిలదీసింది. ఇప్పటి వరకు మన ఇంట్లో జరుగుతున్న ఈ అన్ఈవెన్ పనులన్నిటికీ కారణం అర్జున్ అని మనం అనుకుంటున్నాం కాదు, అర్జున్ మనల్ని అనుకునేలా చేస్తున్నాడు మావయ్య, కానీ వీటి వెనుక ఉండి నడిపిస్తున్నది రిషినే మావయ్య. శశి మాటలకి ఎవరికి కత్తి వేటుకు నెత్తురు చుక్కలేక, రిషి మినహా నువ్వే మాట్లాడుతున్నావు వదినా, అన్నయ్య ఎందుకు ఇవన్నీ కావాలని చేస్తాడు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, అన్నయ్య ఇలాంటి పనులు చేస్తాడని ఎలా ఆలోచించగలుగుతున్నావు వదినా అని ఐషు వచ్చి అడిగింతారని. రిషి చేశాడంటే మనం ఎవరం నమ్మమని నింద తనపై వేసుకున్నాడు అర్జున్. మావయ్య మీరు నిజం చెప్పండి, మధు మళ్ళీ మన ఇంటికి వచ్చాక మీ అందరికీ కూతురు వచ్చింది అన్న సంతోషంతో అర్జున్ని అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు, కానీ మీ మనసులో అందరికీ అర్జున్ అంటే చిన్నచూపే కదా అని గోపీనాథ్ గారి కళ్ళలోకి చూసి అడిగింది. ఇంతవరకు వచ్చాక నిజం దాచడం ఇంకా కరెక్ట్ కాదని రిషి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా జరిగేది చూస్తూ ఉండిపోయాడు. శశి నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే రిషి చేసిన తప్పుని కప్పుచ్చడానికి ఆ నింద అర్జున్ తన మీద వేసుకున్నాడు అన్నట్లుగా చెప్తున్నావు అని శశిని అడిగారు. చెప్పట్లేదు మావయ్య, రిషిని తప్పించడానికే అర్జున్ నిజంగానే ఆ నింద తనపై వేసుకున్నాడంది శశి. అర్జున్ అలా ఎందుకు చేస్తాడు, అర్జున్ రిషి బద్ద శత్రువులు కదా, ఎదురు ప్రశ్నించాడు ఆయనే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు మావయ్య, కానీ జరిగింది మాత్రం ఇదే, అర్జున్ తన తప్పు లేకుండానే నిందని తనపై వేసుకున్నాడు అని రిషి వంక చూసి, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మావయ్య, మీరు అనుకున్నంత మంచోడేవి కాదు మీ అబ్బాయి,
ఏం జరిగిందో ఆయన్ని అడగండి అని కంక్లూజ్ చేసేసింది శశి చెప్తుంది నిజమా అని గోపీనాథ్ గారు రిషి దగ్గరికి వచ్చి అడిగేంతలో మధు ఉన్న వార్డులో డాక్టర్లు హడావిడిగా అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు. వాళ్ళ హడావిడి చూసి బయట నిలబడ్డ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మాటికి బయటికి లోపలికి పరుగు పెడుతున్న వాళ్ళకి రిషి ఎదురు వెళ్ళి తనకిప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పుడే ఏమీ చెప్పలేను సార్, ప్లీజ్ మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అని అంటూ రిషిని తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయాడు అతను. రిషి బాధగా వెళ్ళి ఆ గ్లాస్ మిర్రర్ ముందు నిల్చొని మధుని చూశాడు. దేవేంద్ర ఇంట్లో అర్జున్ రావడం చూసి అతను వచ్చేలోపుగానే దేవేంద్రనే అర్జున్కి ఎదురు వెళ్ళి అర్జున్ ఆంటీ అని అంటూ ఉంటే ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి అర్జున్కి చాలలేదు. తన వల్లే అక్షత చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలా కదలలేని పరిస్థితికి చేరుకోవడానికి ఒక రకంగా తనే కారణమని పదే తన మనసు వేధిస్తూ ఉంటే ఆయన్ని ఫేస్ చేయలేకపోయాడు అర్జున్. అక్షిత చనిపోయినప్పుడే చనిపోయేవాడిని, కానీ నేను చనిపోతే ఆంటీ ఎక్కడ అనాథ అవుతుందో అని బ్రతికున్నాను. తను లేకపోతే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నా దానికి అర్థమే లేదన్నారు ఆయన. ఆ మాటకి మొదటిసారి అర్జున్లో తప్పు చేశాను అన్న భావన కలిగింది. ఆ ఆంటీకి ఏమీ కాదంకుల్ అంటూ ఆయనకు ధైర్యం చెప్పి ఇప్పుడు ఆ డేవిడ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడిగాడు. తన డెన్ అది ఎక్కడో నాకు తెలుసు, చూపిస్తాను అన్నాడు. అర్జున్ తల నోట్ చేసి ఆయనతో కలిసి డేవిడ్ డెన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డెన్కి ఒక 1/2 కిలోమీటర్ మేర దూరంలోనే కార్ని ఆపించి ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాలి, కార్ పక్కన పార్క్ చేయి అన్నారు. అర్జున్ కార్ని పక్క కాపి మీరు ఇక్కడే ఉండండి అంకుల్, ఎటు వెళ్ళాలో చెప్తే నేను వెళ్ళి ఆంటీ ఎక్కడ ఉన్నారో తీసుకొని వస్తాను అని అన్నాడు అర్జున్. లేదు అర్జున్, నేను కూడా నీతో పాటే వస్తాను అని అన్నారు ఆయన. అర్జున్ ఇంకా కాదని లేక సరేనని అంటూ రండి అని కార్ దిగుతూ ఉంటే వెపన్స్ ఏవి తీసుకురాలేదా అని అన్నాడు. లేదు అని తల అడ్డంగా ఊపి వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి కదా అర్జున్, నిన్ననే చాలా వెపన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు అన్నారు ఆయన. అందుకే నేను తీసుకురాలేదు అంకుల్ అన్నాడు అర్జున్. అతని ఉద్దేశం అర్థం కాలేదు దేవేంద్రకి. కార్ దిగి ఆయనతో 2 అడుగులు వేసిన అర్జున్ ఒక్క నిమిషం అంటూ మొబైల్ తీసి రిషికి కాల్ చేశాడు. హలో మధుకి ఎలా ఉందిరా అన్నాడు అర్జున్. అవతల రిషి చెప్పింది విన్నాక అర్జున్ పిడికిలు బిగుసుకుంది. హరివిల్లు విరబూసేటప్పుడు కలిసి వచ్చే ఎండా వానలాగా ఒకేసారి కోపం బాధ కలగలిపి బయటకొచ్చాయి. ఒక పక్క మధు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూనే ఇంకొక పక్క అందుకు కారణమైన వాళ్ళపై పీకల వరకు కోపాన్ని నింపుకున్నాడు. ఎర్రబడిన అతని కళ్ళు ఒక్క పక్క మధు కోసం వర్షిస్తూనే ఇంకో పక్క డేవిడ్ వాళ్ళని తలుచుకొని ఎర్రగా మండుతున్న నిప్పు కనికల్లా ఎర్రగా మండుతున్నాయి. ఎటూ తేలని అతని ముఖకవలికలకి దేవేంద్ర గారే భయపడిపోతూ ఏమైంది మధుకి ఎలా ఉందంట అన్నారు. మధుకి ఎలా ఉన్నా తను తిరిగి కళ్ళు తెరిచేసరికి ఆ డేవిడ్ గాడిని ముక్కలుగా నరికి చంపేస్తాను అంటూ ఆవేశంగా చెప్తూ వాడెక్కడా అని అరిచాడు. ఇటు అని అంటూ దారి చూపించాడు ఆయన. అర్జున్ వెనక వెళ్తూ ఉన్న దేవేంద్రకి కోపంగా వెళ్తూ ఆ అడవి దారిలో పాదాలను తాకుతున్న ముళ్ళును కూడా లెక్క చేయకుండా వెళ్తున్న అర్జున్ని చూస్తుంటే సతీవేగం జరిగిందని తెలిసిన తర్వాత దక్షుడింటికి వెళ్తున్న ఆ పరమేశ్వరుడిలా తోచాడు. అలా ఆ ముళ్ళదారిలో వెళ్తున్న అర్జున్కి దూరంగా పెద్ద షెడ్లా కనిపిస్తున్న దాన్ని చూపిస్తూ అక్కడే ఆ డేవిడ్ ఉండేది. ఆ వెనుక నుంచి వెళ్తే వాడికి కనపడకుండా లోపలికి వెళ్ళొచ్చన్నారు. తప్పు చేసి దొంగదారిలో వెళ్ళేది వాడు, మనం ఎందుకు వెళ్ళాలి అంటూ నేరుగా ముందు నుంచే ఆ షెడ్ లోపలికి వెళ్తున్న అర్జున్ ఎదురుగా వచ్చిన 2 డేవిడ్ మనుషులకి 2 చేతులతో చెరవ పక్కకు విసిరేసి లోపలికి వెళ్ళి రే డేవిడ్ అని అరిచాడు. ఇంతలో ఒక పక్క నుంచి గట్టిగా ఒక నవ్వు. తల తిప్పి చూసిన అర్జున్కి గన్నులన్నీ ముందు వేసుకొని ఆడుకుంటున్న డేవిడ్ని చూశాడు. చాచా, నీకు ముందే చెప్పానా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదని, నన్ను పిన్నిని తీసుకొని వచ్చింది నేను కాదు అన్నాడు. అర్జున్ నిలువెల్ల విషయంతో నిండిన పామువాడు, అది తెలిసేవాడి పంచన చేరాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఆంటీకి ఏమైనా పర్వాలేదు, వాణ్ణి మాత్రం వదలొద్దు అని అరిచి చెప్పి వీడి వల్ల బంగారం లాంటి మధుని చంపాలని ప్రయత్నించాను అని అంటూ ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాడాయన. చాచా, నీకోసం వీడి వెళ్ళాన్ని చంపితే నువ్వు నన్ను చంపించాలని చూస్తావా? నేను నిన్ను నమ్మి నీకోసం ఆ రిషి అర్జున్ల మధ్య నా ప్రాణాలు పణంగా పెడితే ఇప్పుడు నా ప్రాణాలు తీయించడానికి నువ్వు సిద్ధపడ్డావా అంటూ గంతో గెడ్డం కొక్కుంటూ దేవేంద్ర గారు చుట్టూ తిరుగుతూ వెనుక ఉన్న తన మనుషుల కళ్ళతో సహాయ చేశాడు. ఏదో వియాడ్గా జరుగుతుందని అర్జున్ తెలుసుకునేంతలో ఆ డేవిడ్ మనుషులు వచ్చి ఆయన్ని కట్టడి చేశారు. జరిగిన దాన్ని తెల్లబై చూశాడు అర్జున్. అతను తేరుకొని రియాక్ట్ అయ్యే లోపే డేవిడ్ మనుషులు చేతిలో బందీ అయిపోయారు. రేయ్ నా కొడక, కళ్ళు పెద్దవి చేసి డేవిడ్ వంగ చూసి, రేయ్ నా పేరు చెప్తేనే భయపడి వణికేవాడివి కదరా, ఇప్పుడు ఏం చూసుకొని నిలుగుతున్నావు, ఇంత విర్రవీరుగుతున్నావు అని అడిగాడు. నీ తోక, అదే ఆ రిషి నీ వెనక లేడు కదరా, పాపం వాడు ఇంకా చెల్లెలు చావు నుంచి బయటికి రాలేదేమో, నీకోసం మీ ఆవిడ వాళ్ళనే వదిలి వచ్చేసింది, నీలో కనీసం తను పోయిందన్న బాధ కూడా లేదేంట్రా అన్నాడు వెటకారంగా. అర్జున్ సైడ్ స్మెల్ ఇచ్చి, మా ఇద్దరి వీక్నెస్ నా పెళ్ళామని తెలిసి ఆయన్ని మధు మీద కొసుకెళ్ళిపోయావు కదా అని గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, నీకొకటి చెప్పనా, నువ్వు అనుకుంటున్నట్టు నా పెళ్ళం చావరేదురా అని చాలా లో వాయిస్తో చెప్పి
చావు బతుకుల మధ్య ఉంది అన్నాడు. డేవిడ్ మొహం వాడిపోయింది. మధు బ్రతికి ఉంది అని తెలిసాక. కానీ అంతలోని డేవిడ్ తిరిగి నవ్వుతూ, నిజమారా, నీ పెళ్ళాం పెద్ద అందగత్తె కదా, దాన్ని ఒకసారి కూడా అనుభవించకుండానే చంపేశానని బాధపడ్డాన్రా. డేవిడ్ మాట పూర్తి కాకముందే అర్జున్ పిడికిలి బిగించి కోపంగా డేవిడ్ పీక పట్టుకున్నాడు. నా పెళ్ళాం కావాలరా నీకు అంటూ అతని పీకను చుట్టిన అతను చేయి బిగించి, నా వెనుకే నా బావమరిది లేడడానికి పొగరు నీ తలకాయ్, వాడు నా బలమేంట్రా, వాడి ధైర్యమే నేనైతే, నేను లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేడు వాడు అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అర్జున్ చేతిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న డేవిడ్ తన మనుషులకు కనసైగ చేయగానే వాళ్ళంతా అర్జున్ని చుట్టుముట్టి అతని చేతిలో గిలగిల్లాడుతున్న డేవిడ్ని విడిపించారు. అర్జున్ చేతులు రెండు వెనక్కి ఫోల్డ్ చేసి అతన్ని కదలకుండా గట్టిగా అతన్ని ఇద్దరు పట్టుకుంటే మూడో మనిషి వచ్చి పిడికిలతో చెల్లుని అతని చెంపపై కొట్టాడు. అతని దెబ్బకి అర్జున్కి కళ్ళు బైర్లు కమ్మి ముక్కుల నుంచి రక్తం కారుతుంటే హా అంటూ గట్టిగా విదిలించి, అప్పుడే అయిపోయిందా నీ స్టామినా అని ఎదురుగా నిలబడ్డ మనిషిని పిలిచాడు. వాడు ముందు సంశయించిన ఈసారి గట్టిగా గుప్పడి బిగించి కొట్టాడు. హా అని ఇంకా గట్టిగా అరిచి, సరిపోవట్లేదురా అంటూ పక్కకు చూసి ఆ రాడ్తో కొట్టు అన్నాడు. అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు దేవేంద్ర. కానీ అర్జున్ మాట్లాడలేదు. అర్జున్ని కొట్టిన మనిషి తన శక్తిని మించి కొడుతున్నా అతన్ని కొట్టిన చోటల్లా అతని ఒంట్లో రక్తం కారుతున్నా చీమ కుట్టినట్లు కూడా అనిపించకుండా నిల్చున్న అతన్ని చూసి అర్జున్ వరుస అర్థం కాక డేవిడ్ వంక చూశాడు. వాడు అలా కొట్టించుకోవాలని తావత్రయ పడుతున్నాడు కదరా అంటూ అర్జున్ చూపించిన రాడ్ ఆ మనిషికి అందించాడు. దాంతో చెల్లున 2 దెబ్బలు కొట్టిన అర్జున్ అంతే స్ట్రైట్గా నిలబడ్డాడు. అతని ఒంట్లో రక్తం ఏరులాగా పారుతున్నా అతనికి చలనం లేదు. అర్జున్ మౌనం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా తోచింది డేవిడ్కి. ఎందుకో తెలియకుండానే సన్నగా భయం మొదలైన అతని ముందులో. గ్లాస్ డోర్ నుంచి మధునే కన్నార్పకుండా చూస్తున్నాడు రిషి. మధుకి కార్డియో వెర్షన్ వేస్తున్నారు. మధు గుండెలపై తగులుతున్న షాకి మధు పైకి కిందకి ఎగురుతూ ఉంటే ఆ బాధ చూసి తట్టుకోలేక రిషి కళ్ళు మూసుకొని, రే అర్జున్, ఎక్కడ ఉన్నావు, త్వరగా రారా అనుకున్నాడు మనసులో. అర్జున్ ఒళ్ళు హూనమయ్యేలా కొట్టారు డేవిడ్ మనుషులు. అచ్చు తప్పు. అర్జునే ఒళ్ళు హూనమైపోయేలా వాళ్ళ చేత కొట్టించుకున్నాడు. ఒళ్ళంతా దెబ్బలతో రక్తం ఏరులా అతని ఒంటి నుంచి ప్రవహిస్తూ ఉంటే, అర్జున్, ఏమైంది నీకు, ఎందుకు అలా వాళ్ళతోటి కొట్టించుకుంటున్నావు అని అడిగారు దేవేంద్ర అయోమయంగా. కథ ఇంకా ఉంది. మధు పరిస్థితి ఏంటి? మధు బ్రతకదేమోనని రిషి తన ఆర్గాన్స్ని వేరెవరికో డొనేట్ చేయాలనుకుంటున్నాడు. అంటే నిజంగానే మధు బ్రతకదా? అర్జున్ని వదిలి మధు వెళ్ళిపోతుందా? మధు చనిపోతే అర్జున్ పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ డేవిడ్తో అర్జున్ ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు? కొంపతీసి అర్జున్కు కూడా ఏమైనా అవుతుందని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.